నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకున్నట్టుకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. కనుక ఈ యొక్క భూమిని ఆకాశమును సృష్టించిన దేవుడు, ఆకాశమును తన సింహాసనముగా భూమిని తన పాదపీఠముగా కలిగిన దేవుడు ఏమంటున్నాడు? నాకు స్థలము లేదు అంటున్నాడు. ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, కానీ నేనైతే తలవాల్చుకోవటానికి నాకేం లేదంట, స్థలమే లేదు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి స్థలం ఇయ్యని వారు ఈ లోకంలో ఉన్నారు. అర్థమవుతుందండి. కనుక క్లుప్తంగా 15 నిమిషాల్లోనే నేను చెప్తాను. కాబట్టి మనం చూస్తే ఆదికాండం 24వ అధ్యాయంలో 23వ వచనం. ఆదికాండము 24:23. నీవు ఎవరి కుమార్తెవు? దయచేసి నాతో చెప్పుము. నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలమున్నదా అని అడిగాను. అందుకు ఆమె, నేను నాహోరుకు మిల్కా కనిన కుమారుడకు బెతూయేలు కుమార్తెనను. తర్వాత, మరియు ఆమె, మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలమును ఉన్నదనగా. చాలండి, రాత్రి బస చేయటానికి ఏమున్నది? స్థలం ఉన్నది. కనుక ఎలియాజరు వచ్చి, అమ్మా ఈరోజు రాత్రికి ఇంటి దగ్గర ఉండటానికి మాకు స్థలం ఉన్నదా అని అడిగినప్పుడు ఆమె ఏమంటుంది? స్థలం ఉన్నది. ఏమున్నదంట? మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలమును ఉన్నదనగా. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, రిబ్కా స్థలం ఇచ్చింది ఎలియాజరుకు. రిబ్కా ఏమిచ్చింది? స్థలం ఇచ్చింది. ఆ ఒక్క వ్యక్తే కాదు, ఆ వ్యక్తితో పాటు అనేక ఒంటెలు ఉన్నాయి. అర్థమైందా? నీకు భోజనం పెడతా, నీ ఒంటెలకు భోజనం పెడతా. అప్పటికే ఆ ఒంటెలకు నీళ్లు చేతి పెట్టింది, అవునా కాదా? కాబట్టి ఇప్పుడు ఇదే నీళ్ళు ఇవ్వటమే కాకుండా రాత్రి మా ఇంట్లో ఉంటాను అంటున్నాడే అని ఏం విసుక్కోలేదు. మా ఇంట్లో ఏముంది? స్థలం ఉంది. కాబట్టి రిబ్కా ఎలియాజరుకు స్థలం ఇచ్చినట్లుగా మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మన హృదయంలో ఏమివ్వాలి? స్థలం ఇవ్వాలి. తర్వాత మనం చూద్దాం లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనం. లూకా సువార్త 10:38. తొందర చదవండి. అంతట వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించెను. మార్తా అనే ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. కనుక మార్తా ఏం చేసింది? ప్రభువుకు స్థలం ఇచ్చింది. తన ఇంటిలో ఏం చేసింది? చేర్చుకుంది. మన హృదయంలోనే కాదు, మన ఇంటిలో కూడా ఆయనను మనం ఏం చేయాలి? ఆహ్వానించాలి. కాబట్టి ఇక్కడ స్థలం ఇచ్చిన వారిని గురించి మొదట నేను పరిచయం చేస్తున్నాను. రిబ్కా ఎలియాజరుకు స్థలం ఇచ్చింది. అర్థమవుతుందండి. ఇక్కడ మార్తా ప్రభువుకు స్థలం ఇచ్చింది, లేదా ప్రభువును తన ఇంటిలో చేర్చుకుంది. మత్తయి సువార్త 9వ అధ్యాయము 24వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 24. చాలమ్మా. కాబట్టి స్థలమీయుడి. కనుక ఇక్కడ మనం చూస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు యాయీరు అనే ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటిలో ఉన్నటువంటి యాయీరు కుమార్తె అప్పటికే ఏమైపోయింది? చనిపోయింది. అయితే ప్రభు ఏమన్నారు? స్థలమీయుడి అన్నప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం, యాయీరు ప్రభువుకు స్థలం ఇచ్చాడు. అయ్యో నా కుమార్తె చనిపోయింది ప్రభా, ఇంకెందుకు మా ఇంట్లోకి రావడం, వచ్చిన దారిని ఇంటికి వెళ్ళనలేదు. అర్థమవుతుందా? యాయీరు ప్రభువు యొక్క మాటకు విధేయుడై తన ఇంటిలో ప్రభు వారికి ఏమిచ్చాడు? స్థలం ఇచ్చాడు. కనుక రిబ్కా స్థలం ఇచ్చింది, మార్తా స్థలం ఇచ్చింది, ఇప్పుడు యాయీరు అనే వ్యక్తి కూడా స్థలం ఇచ్చాడు. మనందరికి బాగా తెలుసు లూకా సువార్త 19వ అధ్యాయం 5వ వచనం. కనుక అక్కడ ఎవరు ఉంటారు? జక్కయ్య ఉంటాడు. కనుక జక్కయ్య ఏం చేశాడు? సంతోషంగా ఆయనను తన ఇంటిలో చేర్చుకున్నాడు. కనుక జక్కయ్య కూడా ఏం చేశాడు? స్థలం ఇచ్చాడు. అర్థమైందా? కనుక అయితే ఇక్కడ మనం చూస్తే చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచనం. క్షమించండి, 7వ అధ్యాయము 53వ వచనం. 7వ అధ్యాయము 53వ వచనం. చాలు. అంతటా ఎవరి ఇంటికి వారు. అయితే యేసు ప్రభువు ఎక్కడికి వెళ్ళారు? 8వ అధ్యాయం 1వ వచనంలో యేసు ఒలీవల కొండకు వెళ్ళాను. యేసు ప్రభువారికి ఈ లోకంలో ఏం లేదు? స్థలం లేదు. ఈ లోకంలో పడుకోవటానికి గాని, విశ్రాంతి తీసుకోవటానికి, ఒక నిమిషం ఒక కన్ను మూసుకోవటానికి గాని ఆయనకి స్థలమే లేదు. అంతవరకు యేసు ప్రభువుతో ఉన్నారు ఉదయం నుండి సాయంత్రం దాకా.
అర్థమైంది. ఆయన చెప్పే బోధ వింటా ఉన్నారు, ఆయన చెప్పే తిండి తింటా ఉన్నారు, ఆయన స్వస్థపరిస్తే స్వస్థపడతా ఉన్నారు, ఆయన దయ్యాలు వెళ్ళగొడతా ఉన్నాడు, అన్ని పొందుతా ఉన్నారు. కానీ ప్రభు మా ఇంటికి రాని ఎవరు కూడా పిల్లలు ఎవరింటిగా వెళ్ళిపోయారంట. కానీ యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళారు? ఒలీవ కొండకు ప్రార్థన చేయడానికి వెళ్ళాడు ఆయన. అర్థమైందా? ఆయనకి స్థలం లేదు. అర్థమైందా? కనుక ఈ యొక్క 2025 సంవత్సరం మనం ఏం చేస్తున్నాం? క్రిస్మస్ ని జరుపుకుంటా ఉన్నాం. అయితే అనేకమైనటువంటి క్రిస్మస్లు మన జీవితంలో నుండి దొరికిపోతా ఉన్నాయి. కానీ ఆయనకి స్థలం ఇచ్చామా లేదా అనేది మనము ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి. చూడండి, ఇప్పుడు మనం లూకా సువార్త 2వ అధ్యాయం జాగ్రత్తగా వినండి. 4 నుండి కలిసి ఉన్నాయి. అయితే 4 నుండి చదువుతాను చూడండి. యోసేపు దావీదు వంశంలోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారెక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. కానీ క్రిస్మస్ లో పాలు పొందిన వారి గురించి మనం చూసాం. ఇప్పుడు క్రిస్మస్ లో పాలు పొందని వారు ఉన్నారు ఇక్కడ. ఎవరు? సత్రపు యజమాని. చెప్పండి, ఎవరండి? సత్రం దగ్గరికి వెళ్ళింది పాపం మరియమ్మ యోసేపు. ఆ యొక్క చిన్న పిల్లవాడిని యేసుక్రీస్తు ప్రభువుని ఎత్తుకొని సత్రం దగ్గరికి వెళ్తే సత్రంలో ఏం లేదు? స్థలము లేదు. సత్రములో స్థలము లేనందున ఆయనను ఎక్కడ పడుకోబెట్టవలసి వచ్చింది? పశువుల తొట్టిలో పరుండబెట్టవలసి వచ్చింది. కాబట్టి ఇక్కడ క్రిస్మస్ ను మిస్ అయినటువంటి వ్యక్తి ఎవరంటే సత్రపు యజమాని. ఎవరండి? సత్రపు యజమాని క్రీస్తుకు లేదా ప్రభువుకు, యేసు ప్రభు వారికి స్థలము ఇయ్యలేదు. తన క్రిస్మస్ లో పాలు పొందలేదు. అనేక మంది మనలో చాలా మంది సత్రపు యజమాని వల్లే మనం ఉంటాం. అర్థమైందా? క్రీస్తుకి ఏమివ్వము? స్థలం ఇవ్వము. కనుక ఆ యొక్క సత్రపు యజమాని వల్లే మనం ఉండకూడదు. అర్థమైంది. చిన్నప్పుడు నేను ఒక పాట వింటా ఉండేవాడిని. క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది, ఏది ఏది బదులేది. క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు జన్మించే లోకాన అందరికీ. అయితే క్రీస్తు ఉదయించే లోకాన ఎందరికీ. క్రీస్తు ఈ లోకంలో జన్మించాడు, కానీ మీ యొక్క హృదయంలో జన్మించాడా అని ఎవరు అడుగుతా ఉన్నారు? క్రిస్మస్ తాత అడుగుతా ఉన్నారండి. బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట ఇది. అర్థమైందా? క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు ఉదయించే లోకాన ఎందరికీ. అంటే ఇంకో ఎందరో ఉన్నారు దేవునికి స్థలం ఇవ్వని వారు, క్రీస్తుకు స్థలం ఇవ్వని వారు, సత్రపు యజమాని వంటి వారు ఈ లోకంలో ఇంకా ఉన్నారు. మనం అట్టి జాబితాలో ఉండకూడదని ప్రభువు మనకి సెలవిస్తా ఉన్నాడు. అర్థమవుతుందండి? చూడండి, రోమాపత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. రోమాపత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించను. కనుక తమ మనస్సులో దేవునికి ఏమి ఇవ్వలేదు? చోటు ఇవ్వలేదు. కనుక మనం అటు కేటగిరీలో ఉండకూడదు అనేది ప్రభు యొక్క ఉద్దేశమై ఈ యొక్క వర్తమానాన్ని మనకి అనుగ్రహిస్తా ఉన్నాడు. కనుక మొట్టమొదటిగా క్రిస్మస్ ను పోగొట్టుకున్నది ఎవరు? సత్రపు యజమాని. తర్వాత మనం మత్తయి సువార్త 2వ అధ్యాయము 3వ వచనం. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడి. కనుక రెండవది మనం చూస్తే హేరోదు రాజు. చెప్పండి, ఎవరు? హేరోదు రాజు. ప్రభు పుట్టాడని తెలిసింది. అర్థమైంది. తన దేశంలోనే పుట్టాడని తెలిసింది, చాలా దగ్గరలోనే ఉన్నాడని తెలిసింది. అయితే ఎక్కడున్నాడో చూడండి అని చెప్పి తర్వాత చంపించేద్దాం అనుకున్నాడు. కలవరపడిపోయాడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మను బట్టి కొందరు సంతోషిస్తా ఉంటే ఈ వ్యక్తి ఏమైపోతా ఉన్నాడు? కలవరం వచ్చేసింది. అధికారం, అమ్మో ఈ పిల్లోడు ఎక్కడ పెద్దోడు అయిపోయి నా సింహాసనం మీద కూర్చుండిపోతాడేమో, నా సింహాసనాన్ని అధిష్టిస్తాడేమో, నా అధికారాన్ని చేజిక్కించుకుంటాడేమో అనేటటువంటి కలవరము ఈ హేరోదులో మొదలైంది. కనుక హేరోదు కూడా ఏం చేస్తా ఉన్నాడు? ఇప్పుడు ప్రభువుకు చోటు ఇవ్వలే. అర్థమైందా? ప్రభు యేసుక్రీస్తు ప్రభు పుట్టాడంట, రక్షకుడు పుట్టాడంట అని తెలుసుకొని వెళ్ళి ఆరాధించడం పోయి ఏం చేస్తా ఉన్నాడు? కలవరం. అనేక మందికి ఈ రోజులో ఏముంది? కలవరం ఉంది. అర్థమైందా? ఈ యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు?
అర్థమైందా? మా స్థానాలను ఆక్రమించేస్తా ఉన్నాడు అనేటటువంటి కలవరం ఈ లోకంలో ఉంది. అందుకనే ఈ ఈ రోజుల్లో సువార్తకి ఏం లేదు, చోటు లేదు. సువార్త ప్రకటిస్తూ ఉంటే అమ్మో యేసుప్రభు నీళ్ళందరూ నమ్మేసుకుంటే మేమేమైపోవాలా, మా దేవుళ్ళేమైపోవాలా అనేటటువంటి కలవరం మొదలైంది చాలా మందికి. అర్థమైందా? కనుక యేసుక్రీస్తు ప్రభు వారు నమ్ముకుంటే మా ఓట్లు పోతాయని చెప్పేసి చాలా కలవరం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఓపెన్ గా చెప్తే మరి రికార్డ్ కూడా చేస్తా ఉన్నాం. ఎవరైనా వింటే మళ్ళీ నా మీదకి వస్తారు. కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అధికార దాహంతో, అర్థమైందా, పదవి వ్యామోహంతో, అర్థమైందా, ప్రభువుని ఆరాధించలేదు ఎవరు? హేరోదు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా మనం ఆ విధంగా ఉండకూడదు అనేది కనుక చూడండి 16వ అధ్యాయము సామెతలు 16:32. పట్టణం పట్టుకునే వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. కనుక మనం మన మనస్సును ఏం చేసుకోవాలి? ఇటువంటి కలవరాలన్నింటినీ విడిచిపెట్టాలా. మన మనస్సును మనం స్వాధీనంలో పెట్టుకోవాలమ్మో. ప్రభువుకి నేను చోటిస్తే నా ఇష్టాలను విడిచిపెట్టాల్సి వస్తుందేమో, అర్థమైందా? అమ్మో నేను బాప్తిసం తీసుకుంటే ఈ పని చేయకూడదేమో, నేను ప్రభువుని నమ్ముకుంటే ఆ పని చేయకూడదేమో అని చెప్పి చాలా మంది ఏం చేస్తా ఉన్నారు? ప్రభువుకి చోటు ఇవ్వటం లేదు. అర్థమవుతుందా? కాబట్టి ఆ విధంగా నువ్వేమాత్రం ఉండాల్సిన అవసరం లేదు. ప్రభువుకి చోటు ఇచ్చినట్లయితే దేవుడు నీకు నెమ్మదినిస్తాడు, దేవుడు నీకు సమాధానాన్ని ఇస్తాడు. అర్థమైందా? 2025 సంవత్సరాల క్రితం ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టాడు. అయితే ఈ 2025 సంవత్సరాల వరకు ఇంకా అనేక మంది హృదయాల్లో ఆయన ఉదయించలేకపోతా ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు ఏం చేయట్లేదు? స్థలము ఇవ్వటం లేదు. డోంట్ బి లైక్ హేరోద్. హేరోద్లా మనం ఉండకూడదు. సత్రపు యజమాని మిస్ అయ్యాడు క్రిస్మస్ ని. హేరోద్ రాజు క్రిస్మస్ ని ఏమైపోయాడు? మిస్ చేసుకున్నా ఉన్నాడు. ఇప్పుడు మరలా మత్తయి సువార్త 2వ అధ్యాయం 3వ వచనమే చదవండి. 2:3. అతడును అతడితో కూడా యెరూషలేము. కాబట్టి ఇక్కడ మనం అక్కడే రాయబడి ఉంది యెరూషలేము ప్రజలు. చెప్పండి ఎవరండి? యెరూషలేము ప్రజలు కూడా కలవరపడిపోతా ఉన్నారు. హేరోదు రాజు ఒకటి, రెండోది ఇప్పుడు ఏంటి? యెరూషలేములో ఉన్న ప్రజలు కూడా యేసుప్రభు వారిని ఆరాధించడంలో వెనకబడిపోయారు. అర్థమైందా? ఆ దేశంలోని యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పటికీ కూడా వారి యొక్క హృదయంలో ఏం కలిగి ఉన్నారు? కలవరం కలిగి ఉన్నారు. అప్పటికే యెరూషలేం ప్రజలు అనేక మంది దేవుళ్ళని కలిగి ఉన్నారు. ఈ కొత్త దేవుడు మాకెందుకు అనుకున్నారేమో. అర్థమవుతా ఉందా? మా దేశంలో కోటాను కోట్ల దేవతలు ఉన్నారు, ఈ కొత్త దేవుడు మాకెందుకండి అని చెప్పి అనేక మంది క్రీస్తుకి ఏం చేయట్లేదు? చోటు ఇవ్వటం లేదు ఈ రోజుకి కూడా. అర్థమైందా? ఆ విధంగా నువ్వు ఉన్నట్లయితే నీకు పరలోక రాజ్యంలో పాలు లేదు. అర్థమైందా? నువ్వు నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతావు. ప్రియమైనటువంటి సహోదరుడ సహోదరి, యేసుక్రీస్తు ప్రభువారికి నువ్వు చోటిచ్చినట్లయితే నీకు శాంతి, సంతోషము, నెమ్మది కలుగుతాయి. యెరూషలేం ప్రజల వల్ల నువ్వు కూడా నిర్లక్ష్యం చేయొద్దు, కలవరపడిపోవద్దు. అర్థమవుతుందండి? కాబట్టి మనం చూస్తే చూడండి 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. 2వ కొరింథీలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసింది. కనుక ఇంకా గుడ్డితనంలోనే అనేక మంది ఉన్నారు. అర్థమైంది? అయితే దేవుడు మన నేత్రాలని, మన మనోనేత్రాలని తెరిచాడు. అందుని బట్టి మనం ప్రభువును స్తుతించవలసినటువంటి వారంగా ఉన్నాము. ఎవరి మనోనేత్రాలు అయితే మూసుకుపోయాయో వారి మనోనేత్రాలు తెరవబడేటట్లుగా మనం ఈ లోకంలో జీవించబద్దులమై ఉన్నామని ఈ యొక్క క్రిస్మస్ రోజున యేసుక్రీస్తు ప్రభువారు మనకి తెలియజేస్తా ఉన్నారు. కనుక సత్రపు యజమాని క్రిస్మస్ ని కోల్పోయాడు, హేరోదు రాజు క్రిస్మస్ ని కోల్పోయాడు, యెరూషలేములో ఉన్న ప్రజలు క్రిస్మస్ ను కోల్పోయారు. అర్థమవుతుందండి? తర్వాత 2వ అధ్యాయము, అదే మత్తయి సువార్త 2వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో ఉండే శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. చాలమ్మా.
కాబట్టి ఇక్కడ మనం చూస్తే ప్రధాన యాజకులను, ప్రజలలో ఉండు శాస్త్రులను. ప్రధాన యాజకులు ఇంకెవరు? శాస్త్రులు. నాలుగవదిగా ప్రధాన యాజకులు, శాస్త్రులు. వాళ్ళని పిలిపించి యేసుక్రీస్తు ఎక్కడ పుడతాడు అని ఎంక్వైరీ చేశాడు హేరోదు రాజు. అర్థమైంది ఎందుకు వాళ్ళని ఎంక్వైరీ చేశాడు అంటే వాళ్ళకి ఆ విషయం తెలుసు. మాట్లాడద్దు. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ పుడతారు అనేటటువంటి విషయం ఎవరికి తెలుసు? ప్రధాన యాజకులకి. ఇంకెవరికి తెలుసు? శాస్త్రులకు తెలుసు. అర్థమైందా? అందుకని తర్వాత వచనంలో ఏముంది? అందుకు వారు యోదయ బెత్లెహేములోనే ఏలయనగా యోదయ దేశ బెత్లెహేమా, నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలీలను నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ పుడతారో అనేటటువంటి సంగతి వీరికి తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో తెలుసు. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో తెలుసు. ఎవరికి? ప్రధాన యాజకులకి, శాస్త్రులకి తెలుసు. అయినా సరే ఏం చేయలేదు? ప్రభువును ఆరాధించలేదు. వాళ్ళు కూడా క్రిస్మస్ ఏం చేశారు? మిస్ అయిపోయారు. ఏం చేశారు చెప్పండి? వారు యేసుక్రీస్తు ప్రభువారు బెత్లెహేములోనే పుడతారని వారికి తెలిసినప్పటికీ కూడా వారు ప్రభువును ఏం చేయలేదు? ఆరాధించలేదు. ఆయన దగ్గరికి వెళ్ళడానికి ప్రయాసపడలేదు. అర్థమవుతుందండి? విషయం అయితే వారికి తెలుసు. వారికి తెలిసిన విషయం అంతా హేరోదుకి తెలియజేశారు. అయితే వారు ప్రభువును ఏమాత్రము కూడా ఆరాధించలేదు. ఎందుకు అంటే ప్రధాన యాజకులు, శాస్త్రులు ఎటువంటి వారు? వారు స్వనీతి కలిగిన వారు. ఎటువంటి వారు? స్వనీతి కలిగిన వారు. వారు ప్రతి విషయంలో దశంభాగం ఇస్తారు. అర్థమైందా? ఉపవాస ప్రార్థనలు చేస్తారు. అర్థమైందా? సమాజంలో అందరికి కనబడేటట్లుగా ప్రార్థనలు చేస్తారు. అయితే ప్రభువుని మాత్రం ఏం చేయరండి? ఆరాధించరు. ఎందుకంటే మేమే గొప్ప, ఈ ప్రభు ఎవరు, ఈ పుట్టిన శిశువు ఎవరు అనేటటువంటి విధానంలో వారు ఉన్నారు. వీరు కూడా ఏం చేస్తున్నారు? ప్రజల దగ్గర నుండి మెప్పును కోరుకుంటా ఉన్నారు. ఆహా, ఈ ప్రధాన యాజకుడు ఎంత చక్కగా ప్రార్థన చేస్తాడండి, ఎంత బాగా పాటలు పాడతాడండి, ఎంత చక్కగా ధర్మశాస్త్రాన్ని వల్లిస్తాడండి అనేటటువంటి పేరు పోతుంది అనేటటువంటి భయం. అందువల్ల వీరు కూడా ఏం చేయలేదు? ప్రభువును ఆరాధించలేదు. అర్థమైందా? మొట్టమొదటి సత్రపు యజమాని క్రిస్మస్ ను కోల్పోయాడు తన జీవితంలో. తర్వాత హేరోదు కోల్పోయాడు. తర్వాత యెరూషలేం ప్రజలు కోల్పోయారు. తర్వాత ప్రధాన యాజకులు, శాస్త్రులు క్రిస్మస్ ను వారు జరుపుకోలే. అర్థమైందా? తర్వాత ఇంకా చివరిగా మనం చూసినట్లయితే చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము, 11వ వచనం చదువు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఎవరు ఆయన స్వకీయులు? నజరేతు ప్రజలు. ఎవరు? నజరేతు ప్రజలు. యేసుక్రీస్తు ప్రభు వారు నజరేయుడైన యేసుక్రీస్తు వారు. అర్థమైందా? ఆ నజరేతులో ఉన్నటువంటి ప్రజలు తన ప్రజలే, తన సొంత ప్రజలే, తన అన్నదమ్ములే. అర్థమైందా? తన ప్రజలే ఆయనను ఏం చేయలేదు? అంగీకరించలేదు. కాబట్టి ఎంత దౌర్భాగ్యమైనటువంటి సంగతి ఇది. కాబట్టి యేసుని ఎరగలేదు వీళ్ళు. కాబట్టి ఈ విధమైనటువంటి గుంపు ఇంకా కూడా ఈ లోకంలో 5 రకాల కేటగిరీస్ కలిగినటువంటి వ్యక్తులు ఈ లోకంలో ఇప్పటికీ కూడా ఉన్నారు. కాబట్టి వారు ఇంకా క్రిస్మస్ ని జరుపుకోలేకపోతా ఉన్నారు. ఇంకా వారి యొక్క హృదయంలో యేసుక్రీస్తు ప్రభువారికి వారు చోటు ఇవ్వలేదు. ప్రియమైనటువంటి సహోదరుడ, సహోదరి, ఇంకా ఎవరైనా ప్రభువుకి చోటు ఇవ్వని వారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ దినాన్నైనా సరే ఆయనకి చోటు ఇవ్వండి. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి. అయితే మనుష్య కుమారునికి తలవాల్చుకున్నటకు ఏం లేదు? స్థలమే లేదు. కనుక ఈ యొక్క హేరోదు వలె ఉంటావా? యాజకుడు శాస్త్రుల వలె ఉంటావా? నజరేతు ప్రజల వలె ఉంటావా? యెరూషలేం ప్రజల వలె ఉంటావా? సత్రపు యజమాని వలె ఉంటావా? లేదంటే మార్త వలె చోటిస్తావా? జక్కయ్య వలె చోటిస్తావా? లేదంటే రిబ్కా వలె ఆయనకు నువ్వు స్థలం ఇస్తావా? అర్థమైందా? లేదంటే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతావా? ఆయన నీ ఇంట్లోకి, అంటే నీ హృదయంలోనికి ఆయన్ని పిలుస్తావా అని ప్రభువు ఈ దినాన నిన్ను అడుగుతా ఉన్నాడు. అర్థమైందా? ఆయన ఎక్కడి నుంచి తట్టుతూ ఉన్నాడు? 3వ అధ్యాయము 21వ వచనం, ప్రకటన గ్రంథం 3:21. క్షమించండి, 20. ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనం చేయదు. కనుక ఆయన నీ యొక్క హృదయం అనే తలుపు యొద్ద వేచి ఉండి తలుపు తడతా ఉన్నాడు.
అర్థమైందా? నువ్వు తలుపు తీస్తే ఆయన నీ యొక్క హృదయంలోనికి వస్తాడు. యేసుక్రీస్తు ప్రభువు ఎటువంటి దేవుడు అంటే ఆయన బలవంతంగా నీ హృదయంలోనికి ఏమాత్రము కూడా రాడు. నువ్వు ఇష్టపూర్వకంగా ఆయన ఆహ్వానిస్తే ఆయన ఖచ్చితంగా నీ హృదయంలో ఆయన నివసించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకని ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే ఆయన ఇమ్మానుయేలు దేవుడుగా ఈ లోకంలో ఉండటానికి వచ్చాడు. ఇమ్మానుయేలు అంటే ఏంటండి? దేవుడు మనకు తోడు. ఆయన నీకు తోడుగా ఉండటానికి ఈ లోకానికి వచ్చాడు. ఇంకా ఒంటరిగా ఉండమాక, ఇంకా ఏకాగ్గా జీవించడానికి ఇష్టపడొద్దు. జకర్యా ఏమని స్తుతించాడంటే నాదా అని స్తుతించాడు. ఏమని స్తుతించాడు? నాదా అంటే నా తండ్రి అని అర్థం. మనం ఈ లోకంలో అనాథులుగా ఉన్నాం. అయితే దేవుడు నాదుడుగా ఈ లోకంలో జన్మిస్తూ వచ్చాడు. కనుక నీకు నాదుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి ఈ దినాన్నైనా నువ్వు చోటు ఇవ్వవలసినది. అర్థమైందండి? నువ్వు చోటు ఇవ్వకపోతే ఈ క్రిస్మస్ కూడా క్రీస్తు లేకుండానే క్రిస్మస్ అయిపోద్ది. క్రిస్మస్ అంటే క్లోత్స్ కాదు. క్రిస్మస్ అంటే సి అంటే క్రిస్మస్ కదా. సి అంటే క్లోత్స్ బట్టలు కాదు. సి అంటే కేక్ మొక్క కాదు. అర్థమవుతుందండి? ఆ సి అంటే ఏంటంటే చికెన్ మొక్క అంత మాత్రం కూడా కాదు. సి అంటే క్రీస్తు. అర్థమైందా? మన 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 క్రిస్మస్ లో కేకులు ఉంటాయి, క్లోత్స్ ఉంటాయి, చికెన్ ముక్కలు ఉంటాయి. అర్థమైందా? క్రీస్తు మాత్రం ఉండడు. ఎందుకంటే ఆయనకి మనం ఏమవ్వటంలే, స్థలం ఇవ్వటంలే. ప్రియమైన సహోదరుడా సహోదరి, ఈ క్రిస్మస్ లోనైనా నువ్వు ప్రభువుకి చోటు, ఈ క్రిస్మస్ లోనైనా నువ్వు క్రీస్తుకు చోటు ఇచ్చినట్లయితే నువ్వు నిజమైన క్రిస్మస్ ను జరుపుకునే వాడవుగా ఉంటావు. ఆ విధంగా దేవుడు మనల్ని ముందుకు నడిపించును గాక. మనందరం ఆయనకి స్థలం ఇచ్చిదాము గాక.